ఇక రామానుజాచార్యులు వచ్చారు. ఇక్కడ భక్తి గురించి ఏం మాట్లాడలే ఆయన. దేవునికి మోక్షం కావాలి అంటే నువ్వు ఏం చేయాలి? జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి బాసు. దేవుడు మాయ ఇదంతా, ఈ మాయ ఇదంతా అని తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు చదవాలి అండ్ అదర్ బుక్స్ చదవాలి. బుక్స్ అంటే మహాభారతంలోని ఘట్టం ఏమి, ఇవన్నీ చదువుకోవాలి. అవి చదువుకుంటే భగవద్గీత, ఉపనిషత్తులు చదువుకుంటే నీకు నాలెడ్జ్ వస్తుంది, జ్ఞాన మార్గం తెలుస్తుంది. ఇదంతా మాయని తెలుసుకోగలుగుతావు. దెన్ రామానుజాచార్యులు వచ్చారు. ఇతను ఇక భక్తికి నిజమైనటువంటి సిద్ధాంతాన్ని అందించినటువంటి వ్యక్తి. రామానుజాచార్యులు వెరీ ఫేమస్. ఎందుకంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్కి ఇతనే పునాది. ఈయన ఎక్కడంటే 1017లో శ్రీపెరుంబుదూర్లో జన్మించడం జరిగింది. తమిళనాడు శ్రీపెరుంబుదూర్లో జన్మించారు. 120 ఇయర్స్ జీవించారు. 120. ఆదిశంకరాచార్యులు జస్ట్ 32 ఇయర్స్. 120 ఇయర్స్ జీవించి 1137లో ఈయన కూడా కావాలని తన దేహాన్ని వదిలేశారు. అండ్ రామానుజాచార్యులు దేహత్యాగం చేసిన తర్వాత విష్ణువు ప్రత్యక్షమై ఖననం చేయొద్దు, భౌతిక దేహాన్ని దహనం చేయొద్దు, అది అలాగే ఉంచమని చెప్పాడట. సో ఇప్పటికీ కూడా శ్రీరంగనాథ దేవాలయంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని, భౌతిక కాయాన్ని ఇప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన కూర్చొని ఉంటారు, పద్మాసనం వేసి కూర్చున్నటువంటి భంగిమలో ఉంటారు. ఇప్పటికీ ఈ దేహం ఎలాంటి గోడ ఆసరా లేకుండా నేటికి అలాగే ఉండటం ఒక అద్భుతం. సో ఆయన డెడ్ బాడీని కాల్చలా, ఇప్పటికీ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈజిప్షియన్ మమ్మీస్ ఉన్నాయి. ఈజిప్షియన్ మమ్మీస్లో ఏంటి, డెడ్ బాడీ అలాగే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అట్లనే ఏం కెమికల్స్ వాడకుండానే సహజ పద్ధతుల్లోనే ఇప్పటికీ ఆ దేహాన్ని అలాగే ఉంచారు. ఇప్పటికీ అలాగే ఉంది. ఓకేనా? సో ఏ టెంపుల్? శ్రీరంగనాథ టెంపుల్. వెళ్ళినప్పుడు చూసిరండి. సో చూసావా? 4 times వెళ్ళావా? రామానుజాచార్యులను చూసావా? అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు అంటగా పక్కన, చేసావా? రైట్. ఆసూరు కేశవ సౌమ్యాజీ ఆర్ కేశవాచార్యులు ఫాదర్, కాంతిమతి దేవి తల్లి. చూడండి, మొదట కాంచీపురంలో యాదవ ప్రకాశుడు అనే అతని దగ్గర అద్వైత సిద్ధాంతం నేర్చుకున్నాడు. అద్వైత సిద్ధాంతం చెప్పింది ఎవరు? ఈయన ఏ సెంచరీ? 11th century. ఆయన ఏ సెంచరీ? 8th century. ఈయన 11th century. 1017 పెరంబదూరు. సో అద్వైతం నేర్చుకుంటున్నాడు, సిద్ధాంతంతో విభేదించాడు. తప్పు, దేవుడు మనిషి ఒకటనేది రైట్ కాదు అని విభేదించి యమునాచార్యుల ప్రభావంతో శ్రీ వైష్ణవ భక్తి వైపు మళ్ళారు. శ్రీ వైష్ణవ భక్తి ఇతనిది. ఇక్కడ ఏమిటి అంటే దక్షిణ భారతదేశంలో అల్వార్లు వేసిన భక్తి పునాది. ఏం చేశారు అల్వార్లు? పాటలు పాడారు, ఎమోషన్స్తో అలిగారు, ప్రేమతోటి భర్త అనుకున్నారు, స్నేహితుడు అనుకున్నారు, రకరకాల వేదనలతోటి ఒక బలమైన తాత్విక పునాదిని యాడ్ చేశారు. దానికి ఇప్పుడు విశిష్టాద్వైతం పేరుతోటి ఈ యొక్క భక్తి ఉద్యమానికి ఒక బలమైన సిద్ధాంతాన్ని చేకూర్చిన వ్యక్తి రామానుజాచార్యులు. ఓకేనా? సరే చూద్దాం ఏమిటి ఈయన ప్రవేశపెట్టిన సిద్ధాంతం. విశిష్టాద్వైత సిద్ధాంతం. విశిష్టాద్వైత సిద్ధాంతం చూడండి, శంకరాచార్యులు ఏమన్నారు అద్వైత సిద్ధాంతంలో? ప్రపంచం మాయా, దేవునికి రూపం లేదు అన్నారు కదా. ప్రపంచమే మాయా, నువ్వు చూసేదంతా మాయా, దేవుడు మనిషి ఒకటే, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే, చూసేదంతా మాయా అన్నారు అనే వాదనను వ్యతిరేకిస్తారు, కొత్త సిద్ధాంతాన్ని తీసుకొస్తారు. చూడండి ఇక్కడ ఏమంటారంటే దేవుడు, దట్ ఈజ్ పరమాత్మ ఒక్కడే. కరెక్టే, నువ్వు చెప్పింది, పరమాత్మ ఒక్కడే. కానీ ఆ దేవుడికి జీవాత్మలు, ప్రకృతి అనే 2 విశేషణాలు ఉంటాయి. పరమాత్మలో ఒక చిన్న భాగం సెపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక కొలిమికి వెళ్ళి ఐరన్ని ఇలా షేప్ చేస్తుంటే ఏమొస్తాయి? నిప్పురవ్వలు వస్తాయి కదా. నిప్పురవ్వలు వస్తాయి కదా. అట్లనే ఆ ఐరన్ నుంచి వచ్చే నిప్పురవ్వలు లాంటి వారు ఎవరు? జీవులు, నిర్జీవులు. జడ పదార్థం ఉంటుంది, దట్ ఈస్ ప్రకృతి ఉంటుంది, జీవాత్మలు ఉంటాయి, దట్ ఈస్ ప్రాణులు ఉంటాయి.
ఈ దేవునిలో భాగాలు అవి రెండు, పరమాత్మ యొక్క భాగాలు. ఓకేనా అని చెప్తాడు. శరీర్ శరీర భావన చూడండి, దేవుడు అనేది ఒక ఆత్మ, శరీరి అయితే, దేవుడు ఒక ఆత్మ లేదా శరీరి అయితే, ఈ సృష్టిలోని ప్రాణులు చిత్ అంటాం, ప్రకృతి అచిత్ అంటాం, ఇవన్నీ దేవుని శరీరం లాంటివి. సో మొత్తం దేవుని శరీరం నుంచి ఏర్పడిన జీవులు ఉంటాయి, నిర్జీవులు ఉంటాయి అని చెప్తున్నారు. జీవులను ఏమని చెప్తున్నాం? చిత్ అని పిలుస్తున్నాడు. నిర్జీవులను ఏమని పిలుస్తున్నాం? అచిత్ అని పిలుస్తున్నాం. సో దేవుడు సగుణ బ్రహ్మ. దేవుడు ఆకారం లేదని చెప్పకూడదు. దేవుడికి మంచి గుణాలు ఉంటాయి, అద్భుతమైన రూపం ఉంటుంది. ఆయన ఎవరో కాదు, విష్ణువు శ్రీమన్నారాయణుడు అని చెప్తాడు. దేవునికి రూపం కూడా ఇచ్చేస్తున్నాడు. అక్కడ అద్వైత సిద్ధాంతంలో దేవుడు అనేవానికి రూపం ఉండదు, నిర్గుణమైన వాడు. ఆ దేవుడు ప్లస్ మనుషులు వేరు కాదని చెప్తున్నాడు. కానీ ఇక్కడేంటి, దేవునికి రూపం ఉంటుంది, ఆయన శ్రీమన్నారాయణుడు, ఆయన కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆయనలోని భాగాలే చూసేటటువంటి జీవులు, అంటే జంతువులు, మనుషులు, మొక్కలు, నిర్జీవులు. ఓకేనా అని చెప్తున్నారు. సో మనుషులు వేరు, మనుషులు దేవునిలో భాగాలని చెప్తున్నాడు అంతే, కంప్లీట్గా సెపరేట్ చేయట్లేదు. కానీ ఇక్కడ శంకరాచార్యులు మోక్షానికి జ్ఞాన మార్గం గొప్పదని చెప్తే, రామానుజాచార్యులు దేవుని చేరడానికి భక్తి, ఆ దేవుడు ఉన్నాడు చూసారా, ఈ జీవులు చిత్ ఏం చేయాలి అంటే ఆ దేవుణ్ణి భక్తితోటి కొలవాలి అంతే, అయితే మోక్షం వస్తుందని చెప్తుంది. చూడండి, దేవుని పాదాల వద్దకు వెళ్ళాలి, ఎలాంటి అహంకారం లేకుండా పూర్తిగా లొంగిపోవాలి, దట్ ఈస్ సంపూర్ణ శరణాగతి కోరుకోవాలి. దాన్ని ప్రపత్తి అంటాం. ప్రపత్తి ఉంటే చాలు మోక్షం వస్తుంది అంటాడు. ప్రపత్తి అనే పదాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టుకోండి. ప్రపత్తి అంటే ఏంటి? కంప్లీట్ సరెండర్ టు ది గాడ్. దాన్ని ఏమని పిలుస్తాం? గుడికి వెళ్ళి పూజలు లేని, ఇప్పుడు చూడండి ఏమవుతుంది, చూడండి, గుడికి వెళ్ళి పూజలు చేయలేని వాడు, నిరక్షరాస్యుడు, కేవలం ప్రపత్తి ద్వారా మోక్షం పొందవచ్చని విశిష్టాద్వైతం చెప్తుంది. అది జ్ఞాన మార్గం అర్థం చేసుకోవడం చాలా కష్టం, కామన్ మ్యాన్కి అర్థం కాదు. కానీ ఎంత సులభంగా ఉందో చూడండి. భగవంతుని యొక్క భాగాలు చిత్ అచిత్ అని చెప్తున్నాడు. జీవులు నిర్జీవులు అనేవి భగవంతునిలో భాగాలు, ఒక భాగాలు అని చెప్తున్నారు. కంప్లీట్గా సపరేట్ చేయట్లా, భగవంతుని భాగాలు అని చెప్తున్నాడు. కంప్లీట్గా సరెండర్ అయిపో, నీకు మోక్షం వచ్చేస్తుంది, ఇంకా నీకేం సంబంధం లేదని చెప్తున్నాడు. అండ్ రామానుజాచార్యుల గొప్ప సిద్ధాంతం ఏమిటి అంటే, కుల వివక్షపై పోరాడిన తొలితరం సంఘ సంస్కర్త ఈయనే. మన రాజా రామ్మోహన్ రాయ్ దాకా అవసరం ఇలా, 11th సెంచరీలోనే కుల వ్యవస్థపై పోరాడిన తొలిత సంస్కర్తగా రామానుజాచార్యులు చెప్తారు. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి చూడండి. తిరుకులత్తార్, ఈ కాలంలో సమాజం దూరంగా పెట్టినటువంటి కొన్ని కులాల వారిని ఆయనకి పెట్టిన పేరేంటో తెలుసా? దళితులకు పెట్టిన పేరు తిరుకులత్తార్. ఇన్ఫ్యాక్ట్ తిరుకులత్తార్ అంటే పవిత్రమైన కులం వారు లేదా దేవుని బిడ్డలు అని అర్థం, డివైన్ డిసెన్స్ అని అర్థం. గాంధీజీ దళితులకు ఏమని పెట్టాడు? హరిజనులు అని పేరు పెట్టారు. దాని మీనింగ్ కూడా అదే. అంటే 800 years బ్యాకే రామానుజాచార్యులు ఈ పేరు పెట్టారు. తిరుకులత్తార్ అనే పదం నిమ్న కులాల వాడికి వాడటం జరిగింది. అండ్ కర్ణాటకలోని మేల్కోటే, దట్ ఈస్ తిరునారాయణపురంలో దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారు. ఓకేనా, ఇది సంగతి, కంపల్సరీ అడుగుతారు ఫ్రెండ్స్. సో రామానుజాచార్యులు సంస్కృత భాషలో, ఏ భాషలో? సంస్కృత భాషలో, అక్కడ సంస్కృత భాషలోనే రాశారు. ముఖ్యమైనవి చూద్దాం. శ్రీ భాష్యం బ్రహ్మసూత్రాలపై రాసిన గ్రంథం. బ్రహ్మసూత్రాలు ఎవరు రాశారు? ఉం? ఆ? వ్యాస మహర్షి రాసిన బ్రహ్మసూత్రాలపై విశిష్టాద్వైత కోణంలో కామెంటరీ రాశారు. దాని గీతా భాష్యం, భగవద్గీతపై వ్యాఖ్యాన గ్రంథం. ఆదిశంకరాచార్యులు కూడా రాశారు కదా, బ్రహ్మసూత్రాలపై రాశారు అండ్ భగవద్గీతపై రాశారు. అండ్ వేదార్థ సార సంగ్రహం, ఉపనిషత్తుల సారాంశం, ఈయన కూడా ఉపనిషత్తుల మీద రాస్తున్నారు. ఈ మూడింటిని కలిపి ఏమంటాం? ప్రస్థానత్రయం అని పిలుస్తాం కదా, రైట్. సో సమాజంలో రామానుజాచార్యులు ఏం బాధించారు? సమతావాదం, అందరూ ఈక్వల్ అంటున్నారు. దేవాలయ ప్రవేశం, కుల వ్యవస్థ నిరసన, సమతావాదం ఉంది. కాబట్టి తెలంగాణలోని హైదరాబాద్ ఎగ్జాక్ట్ లొకేషన్ ముచ్చింతల దగ్గర 216 అడుగుల భారీ లోహపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఏమని పేరు పెట్టారు? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసింది?
ఎస్, చూడండి దీని దగ్గర భలే ఫోటోలు దిగొచ్చు. హీట్ ఎక్కిందా? ఆపు స్వామి అంటారా? ఫుల్ వీడియో కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆనంద్స్ అకాడమీ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. వెంటనే క్లిక్ చేసి ఫుల్ క్లాస్ వాచ్ చేయండి.